గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మన ఫస్ట్ ఇయర్ అంటే జువాలజీ సంబంధించిన ఫస్ట్ ఇయర్ టాపిక్, ఫస్ట్ ఇయర్ సిలబస్ ఒకసారి మనం అధ్యయనం చేసుకుందాం, ఒకసారి తెలుసుకుందాం. ఈ జువాలజీ ఫస్ట్ ఇయర్లో టాపిక్స్ ఏమున్నాయంటే, అంటే ఇందులో కొంచెం మనకు 30% సంబంధించిన సిలబస్ని తీసేయడం జరిగింది. అసలు ఈ జువాలజీ సంబంధించిన సబ్జెక్ట్లో ఏముంటాయి అసలు ఫస్ట్? ఓకే, బైపీసీలో బాటనీ తర్వాత ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే జువాలజీ. ఈ జువాలజీలో ఉన్న యూనిట్ వైజ్ మామూలుగా చెప్పాలంటే ఇది కోవిడ్-19 ముందు, అంటే కోవిడ్ రాకముందు 60 మార్క్స్కి పేపర్ ఉండేది. ఈ 60 మార్క్స్కి సంబంధించిన పేపరు 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేప్పటికి 10 మార్క్స్ ఇచ్చేవాడు, అంటే 10 క్వశ్చన్స్ ఇచ్చేవాడు వాడు. ఈ 10 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 20 మార్క్స్ ఒకదానికి, ఒక్కొక్క దానికి 2 మార్క్స్, టోటల్గా 20 మార్క్స్. సెకండ్ 11 నుంచి 18, అంటే 11 to 18 క్వశ్చన్స్ వస్తాయి. మనం అందులో ఒక 6 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్స్ చేయవలసి వస్తుంది, దానికి 24 మార్క్స్. ఓకే, 3 క్వశ్చన్స్ 8 మార్క్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, అంటే లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అవి. ఈ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్కి వచ్చేప్పటికి 8 మార్క్స్ ఏంటో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, వాడు 3 ఇస్తారు, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. టోటల్గా 30 మార్క్స్కి 60 మార్క్స్ ఎగ్జాము. ఓకేనండి, సిక్స్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అంటే కోవిడ్ రాక ముందు జరిగే మామూలు ప్రాసెస్ అది, రెగ్యులర్ క్లాసెస్కి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి జువాలజీ సబ్జెక్ట్లో 30% సంబంధించిన సిలబస్లు కొంచెం రిమూవ్ చేశారు. అంటే ఆ 30 సంబంధించిన రిమూవ్ చేసిన చాప్టర్స్ ఏంటనేది ముందు చూద్దాం. ముందు అసలు ఈ జువాలజీలో పేపర్ మోడ్ అయితే టోటల్గా చెప్పాలంటే 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు తర్వాత ఉండే ఎగ్జామ్స్ మనకి ఎలా కండక్ట్ చేస్తున్న విషయం మనకు పూర్తిగా క్లారిటీ లేదు. సో ఈ జువాలజీ సంబంధించిన దాంట్లో ఒకసారి యూనిట్ వైజ్ చూసుకుంటే, యూనిట్ వైజ్ మొత్తం టోటల్గా యూనిట్ వైజ్ చెప్తాను. ఆ తర్వాత ఏది రిమూవ్ చేస్తుంది అనేది ఒక బ్లాక్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ యూనిట్ 1లో ఉన్న చాప్టర్ అంటే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఇది ఒక చాప్టర్. ఓకేనా, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనేది ఒక చాప్టర్. నెక్స్ట్ ఇది యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేటికి ఇందులో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ ఇది యూనిట్ 2. ఓకేనా, ఇది యూనిట్ 2. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేటప్పటికి మీకు ఇందులో యానిమల్ డైవర్సిటీ 1. ఓకే, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఫస్ట్ యూనిట్. Second unit structural organization in animals. Third unit animal diversity 1. Next unit 4 వచ్చేప్పటికి animal diversity 2. Next unit 5 వచ్చేప్పటికి locomotion and reproduction. నెక్స్ట్ ఇక్కడ రాస్తాను. యూనిట్ 6 వచ్చేప్పటికి హ్యూమన్ వెల్ఫేర్. యూనిట్ 7 వచ్చేప్పటికి యూనిట్ 7 cockroach.
ecology అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇదండి మన జువాలజీకి సంబంధించిన సిలబస్. ఫస్ట్ యూనిట్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, సెకండ్ యూనిట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, థర్డ్ యూనిట్ యానిమల్ డైవర్సిటీ 1, ఫోర్త్ యూనిట్ యానిమల్ డైవర్సిటీ 2, ఫిఫ్త్ యూనిట్ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్, సిక్స్త్ యూనిట్ హ్యూమన్ వెల్ఫేర్, సెవెంత్ యూనిట్ కాక్రోచ్ అండ్ ఎయిత్ యూనిట్ ఈకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఇది మన ఫస్ట్ ఇయర్లో ఉండే సిలబస్. కానీ ఇప్పుడు 30% సంబంధించిన రిమూవ్ సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ని కొంచెం రిమూవ్ చేసేసాడు. అదేంటంటే ఈ కాక్రోచ్ అనే టాపిక్, నెక్స్ట్ ఈకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని సంబంధించిన చాప్టర్ని ఆడు రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉన్న సమయం తక్కువ. సో అది డిసెంబర్ నెలలో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే నవంబర్ నెల ఎక్కడికైనా స్టార్ట్ అవ్వచ్చు. ఏ స్టార్ట్ అయినా ఇంత సిలబస్ చెప్పాలనేది మనకు సమయం చాలా ఎక్కువ కావాలి కాబట్టి, ఆ సమయాన్ని ఎక్కువ కావాలి కాబట్టి వాడు ఏం చేశారంటే సమయాన్ని తక్కువ చేయడం కోసం కాక్రోచ్ అనే టాపిక్, ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ సంబంధించిన కొన్ని చాప్టర్స్, ఇందులో కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని వాడు ఏం చేశారంటే 30% అనే పేరుతో ఈ చాప్టర్స్ని మనం రిమూవ్ చేయడం జరిగింది. సో అంటే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2 అండ్ లోకోమోషన్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఈ చాప్టర్స్ నుంచి మీకు ఇందులో పేపర్ మోడల్ ఏ విధంగా ఉంటుందనే విషయం పూర్తిగా మనకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇందులో హ్యూమన్ వెల్ఫేర్ అనే విషయం మాత్రం ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఒకవేళ అంటే మార్చి 8 కానీ లేదా ఇంకా పేపర్ ఇంకా వెనక్కి పెట్టడం కానీ ఆలోచన అయితే కనుక ఈ యూనిట్ వెల్ఫేర్ నుంచి, ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ కంపల్సరీగా పేపర్ మోడ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ చాప్టర్ నుంచి కంపల్సరీగా మీకు 8 మార్క్స్ వచ్చేస్తుంది కంపల్సరీ, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మిగతా చాప్టర్స్ నుంచి 2 మార్క్స్, 4 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు పేపర్ వాల్యూ అనేది ఇప్పుడు 60 మార్క్స్ జరుగుతుందో, 50 మార్క్స్ జరుగుతుందో, 40 మార్క్స్ జరుగుతుందో అనే విషయం ఇంకా క్లారిటీగా లేదు. కానీ ఇప్పుడు మనకి క్లారిటీ అనే విషయం గురించి ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. కానీ మనం ఇప్పుడు చాప్టర్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ 1, 2 అనే లోకోమోషన్, రీప్రొడక్షన్, హ్యూమన్ వెల్ఫేర్ గురించి మాత్రం క్లియర్గా మనకి సంబంధించిన చాప్టర్లో ఉంది కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఈరోజు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం. ఓకేనా? ఇందులో మీకు ఫస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ చాప్టర్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ అనే చాప్టర్ మీద నేను క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. ఓకే, అసలు what is the zoology? What is the zoology mean? The study of animals. The study of animals called zoology. ఇందులో కొన్ని రకాల ఈ జువాలజీలో చాలా రిలేటెడ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అంటే రిలేటెడ్ లాజెస్ అన్నీ ఉన్నాయి. లాజెస్ అంటే స్టడీ, చదవడం. జూ మీన్స్ యానిమల్స్. జూ మీన్స్ యానిమల్స్. ఓకే, జూ మీన్స్ యానిమల్. Logy means study. Logy means study. Zoology. Total గా కలిపితే జియాలజీ, స్టడీ ఆఫ్ యానిమల్స్ గురించి. సో దీన్ని టోటల్గా మనం జియాలజీ అని చెప్పి వివరించడం జరిగింది. దాన్ని జియాలజీ అంటే ఈ జియాలజీలో ఈ యానిమల్స్లో నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ స్పీషీస్ అంటే అసలు ఏ యానిమల్స్ అయినా సరే, అంటే టుడే క్లాస్ ఈజ్ ఇంట్రడక్షన్ ఓన్లీ. ఓకే, నేను చెప్పబోయేది ఏంటంటే ఇంట్రడక్షన్ క్లాస్. ఈ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో ఇంట్రడక్షన్స్ అంటే ఇంట్రడక్షన్ అంటే వాట్ ఈస్ ద జువాలజీ, స్టడీ ఆఫ్ యానిమల్స్ గురించి అని చెప్పాను. సో ఇప్పుడు ఈ టాపిక్లో ఇంట్రడక్షన్లో కొన్ని యానిమల్స్ అంటే ఈ ఎర్త్ కండిషన్స్లో నెంబర్ ఆఫ్ అంటే ఎవల్యూషనరీ అంటే జీవ పరిమాణంలో జీవులు అనేవి లివింగ్ యానిమల్స్, లివింగ్ హ్యాబిటెట్. కొన్ని యానిమల్స్ ఏదైనా యానిమల్స్ హ్యాబిటెట్ కానీ, న్యాచురల్స్ కానీ, నెక్స్ట్ ఫీడింగ్ కానీ,
రిప్రొడక్షన్స్ కానీ గ్రోత్ కానీ ఇలా ఒకదాని మీద డిపెండ్ అవుతాయి. మెయిన్గా యానిమల్స్ దేని మీద అంటే ఫస్ట్ హ్యాబిటేట్ మీద, హ్యాబిటేట్ అంటే నివాసం. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటంటే రీప్రొడక్షన్ అంటే మెయిన్ ప్రత్యుత్పత్తి మీద. నెక్స్ట్ ఫీడింగ్ అంటే ఆహార ఉత్పత్తి. ఇందులో ఈ యానిమల్స్ వచ్చేప్పటికి మనకి చాలా రకాలుగా చాలా యానిమల్స్ ఎర్త్లో లివింగ్ అవుతూనే ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో ముఖ్యంగా మనం చెప్పదలసింది అంటే రాబర్ట్ విక్టేకర్ అనే సైంటిస్ట్ యానిమల్స్ని కానీ ప్లాంట్స్ని కానీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మీన్ ప్లాంట్, ఓకే, నెక్స్ట్ యానిమల్స్ అండ్ బ్యాక్టీరియా అండ్ వైరస్ ఏదైనా అంటే ఈ మూడు లేదా మైక్రో ఆర్గానిజమ్స్. ద స్టడీ ఆఫ్ ప్లాంట్ బోటనీ, ద స్టడీ ఆఫ్ యానిమల్ జువాలజీ, ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కాల్డ్ మైక్రోబయాలజీ. ఇలాగ రకరకాలుగా మైక్రో మీన్స్ సూక్ష్మ జీవుల గురించి. ఓకే, ఇలాగ రకరకాలుగా అంటే ఈ మూడు కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ మూడింటికి ఉన్న స్టెబిలిటీ ఏంటంటే మీకు ఒక ఫుడ్ చైన్ అనే ఒక టాపిక్ ఉంది 10th క్లాస్లో మీరు చదివారు, ఫుడ్ చైన్. ఆ ఫుడ్ చైన్ అనేది మీకు తెలుసు. దీని హ్యాబిటేట్ వచ్చేప్పటికి సో యానిమల్స్ కానీ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ప్లాంట్ అనేది ఒక హోస్ట్ కింద పనిచేస్తుంది. హోస్ట్ అంటే అతిథేయి కింద పనిచేస్తుంది, అంటే ఒక జీవన ఆధారం కింద పనిచేస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు. సో ప్లాంట్స్ మనం ఏమంటామంటే ఫీడింగ్లో ఆటోట్రోప్స్ అంటాం. అంటే మీన్ ఆటోట్రోప్స్ అంటే ఓన్గా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకుంటాం. సో ఓన్గా ఫుడ్ ప్రిపరేషన్ చేసుకుంటామంటే అంటే మీన్ ఓకే సన్లైట్ ద్వారా ఫోటోసింథసిస్ రియాక్షన్ జరుపుకొని ఓకే అది ఏం చేస్తాయంటే గ్లూకోజ్ అనే ఒక బై ప్రోడక్ట్ని తయారు చేసుకుని ఫోటోసింథసిస్ రియాక్షన్ ద్వారా ప్లాంట్ అనేది గ్రోత్ అవుతూ ఇతర యానిమల్స్కి ఆవాసాన్ని కల్పిస్తుంది. అంటే మీరు యానిమల్స్ ఇందులో హెటెరోట్రోపిక్ నేచర్ అంటాం. ప్లాంట్స్ మనం ఆటోట్రోప్స్ అంటాం. ఆటోట్రోప్స్ మీన్ ద ఓన్ ఫుడ్ ప్రిపరేషన్, ఓకే, వితౌట్ ఎనీ అదర్ పర్సన్. ఓకే, హౌ టు ద ఓన్ ఫుడ్ ప్రిపరేషన్ మీన్ ఓకే photosynthesis. Okay, what is the photosynthesis mean? Already you read the 10th class exam point of view photosynthesis of reactions. 6 CO2 plus 12 H2O gives rise to C6H12O6 plus 6O2. Means C6H12O6 mean one of the byproduct mean glucose. The glucose are increasing of plant growth and the reproduction. So whatever when I be sunlight observed in the earth conditions, water reabsorptions on the own food preparation, this is called autotrophic nature, called plant. But animal do not autotrophs. Okay, you already know why, because the animals are depending on the other person or depending on the plants. Okay, you already studied the food chain and the food web. First primary consumers and secondary consumers and tertiary consumers. Okay, primary consumers mean rabbit and habit and herbivorous. Herbivorous mean own the food and grass and eat the substance. Mean example buffalo and rabbit and deer, whatever, only the depending of the grass. This is called as primary consumers. And secondary consumers mean the depending of the primary consumers. Depending of the primary consumers mean the secondary consumers. Example mean fox, tiger, whatever. The tertiary consumers is largest animals mean lion and depending on the grass and water and ecosystem and food chain. అంటే గ్రాస్లో జరిగేది, గడ్డి మైదానంలో జరిగేది ఒక రకంగా ఉంటుంది, జల ఆవరణ వ్యవస్థలో జరిగే ఫుడ్ చైన్ వేరే రకంగా ఉంటుంది. వాట్ ఎవర్ ద యానిమల్స్ ఇస్ ఓన్లీ హెటెరోట్రోపిక్ నేచరే. మీన్ హెటెరోట్రోపిక్ మీన్ do not own food preparation. The food preparation mean depending of the other organism. This is called as the heterotrophic natures of animals. Okay, what is the major functions of microbials? Microbials is living organism, but microorganisms, okay, microorganisms
depending of the plants and animals. Why? Because decomposer nature. Decomposer nature mean the nature is a cleaning microorganisms. Microorganisms nature is clean చేయడంలో ప్రముఖ పాత్ర వేస్తుంది. ప్లాంట్ డెడ్ కండిషన్స్ వచ్చినప్పుడు, యానిమల్ డెడ్ కండిషన్స్ వచ్చినప్పుడు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే గ్రోత్ అయ్యి ప్లాంట్ డికంపోజ్ చేసి ఏం చేస్తుంది, ఓకే, మళ్ళీ దాన్ని ఏం చేస్తుంది, మళ్ళీ రీసైకిల్ కింద అంటే ప్రోటీన్స్ నెక్స్ట్ పోషక విలువలను పెంచే విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ పనిచేస్తుంది. ఓకే, వన్స్ అగైన్ ప్లాంట్, ద స్టడీ ఆఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ బోటనీ, ద స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈస్ కాల్డ్ జువాలజీ, ద స్టడీ ఆఫ్ microorganisms called microbiology. So plant, animals, microorganisms, tree, living organism. So living organism, plant autotrophic, zoology, animals heterotrophic. Okay, next bacteria and virus heterotrophic. Just ఇందులో వచ్చేప్పటికి బ్యాక్టీరియా డికంపోజ్ చేసి మళ్ళీ నేలలో ఉన్న సారవంతాన్ని మళ్ళీ పోషక విలువలు ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం విలువలు ఏం చేస్తుంటే పెంచే విధంగా ట్రై చేస్తాం. దీన్ని మనం ఏమంటామంటే ఫుడ్ చైన్ అంటాం. సో అంటే ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో ఇందులో ఫస్ట్ ది హ్యాబిటేట్ గురించి చెప్పుకున్నాం. అందులో మనకి ప్లాంట్స్ గురించి అవసరం లేదు, కానీ యానిమల్స్లో ముఖ్యంగా మనం ఫీడింగ్ గురించి నేర్చుకున్నాం. ఎందుకంటే డిపెండింగ్ ఆఫ్ ది అదర్ ఆర్గానిజమ్స్ కాల్ హెటెరోట్రోపిక్ నేచర్. అది ఏ యానిమల్స్ అనే కావచ్చు, ఓన్గా ఫుడ్ని ప్రిపరేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ యానిమల్స్లో సెకండ్ ఏంటంటే రీప్రొడక్షన్. ఓకే, యానిమల్స్లో మనం న్యూట్రిషన్ తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రీప్రొడక్షన్. మీకు రీప్రొడక్షన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. అదేంటంటే ఏసెక్షువల్ రీప్రొడక్షన్, నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్. యానిమల్స్లో ఫీడింగ్ ఏమన్నా చెప్పానండి, ఇది ఎంసీక్యూ చాలా ఇంపార్టెంట్. ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ యానిమల్స్లోనే మనకు 2 టాపిక్స్ ఉన్నాయి, ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్. వాట్ ఈస్ ద ఏసెక్షువల్ రీప్రొడక్షన్ మీన్? ఇక్కడ ఒక యానిమల్ తనకు తానుగా స్టేజెస్ జరుపుకొని 2 సెల్స్ కన్నాను, 2 బాడీస్ కన్నాను, లేదా 2 డాటర్ సెల్స్ కన్నాను ఫామ్ అవుతుంది. అంటే ఇందులో నాట్ డిపెండింగ్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజం. సో హయ్యర్ యానిమల్స్ ద కాంజుగేషన్ అండ్ బడ్డింగ్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, the separately the body parts and the preparations of whole animals, this is called as asexual reproduction. తెలుగులో చెప్పాలంటే దీని ఏమంటే ఒక జంతువు, ఒక జీవి కానీ 2 భాగాలుగా విడిపోయినప్పుడు, 2 భాగాలుగా ఖండితాలుగా విడిపోయినప్పుడు, 2 భాగాలుగా మెచ్యూరిటీ స్టేజ్ అయిపోయిన తర్వాత, అంటే దీనిలో దశలు ఉంటాయండి. ఏ దశలు అంటే ట్రోఫిక్ స్టేజ్, ట్రోపోజాయిక్ స్టేజ్, పోషక దశ విలువలు పెంచుకున్న తర్వాత తన బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా 2 జీవులుగా విడిపోతుంది. మీకు ఎగ్జాంపుల్గా అమీబా, యూగ్లినా, పారామిషన్, ఫ్రెష్ వాటర్ అనిమల్స్. మరి సెక్షువల్ రీప్రొడక్షన్ అలా ఉండదు, కంపల్సరీగా మేల్ అండ్ ఫీమేల్ యానిమల్స్ ఉంటాయి, ఖచ్చితంగా మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ అనే యానిమల్ సెపరేట్గా ఉంటుంది, ఫీమేల్ అనే యానిమల్ సెపరేట్గా ఉంటుంది. మేల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఆర్ ఫ్యూజ్ ఆఫ్ కాల్డ్ జైగోట్. అంటే కంపల్సరీగా మేల్ గ్యామెట్స్, ఫీమేల్ గ్యామెట్స్ 2 ఫామ్ అయిపోయి ఏమేమి ఫామ్ అవుతుంది, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యానిమల్స్ అన్నీ కూడా హెటెరోట్రోపిక్ నేచర్ కలిగి ఉంటాయి. అదే యానిమల్స్లో రీప్రొడక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఇందులో ఏసెక్షువల్ రీప్రొడక్షన్ జరుపుకునేవి కొన్ని ఉంటాయి, సెక్షువల్ యానిమల్స్ రీప్రొడక్షన్ జరుపుకునేవి కొన్ని ఉంటాయి. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటో తెలియాలి, సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటో తెలియాలి. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ మీన్ one animal, okay, first stage, second stage, third stage. What is the first stage mean? Tropozoite stage, mean feeding stage. After the body, okay, molting of the body already axis of growth, until some material is divided. So many
whatever the budding nature, fragmented nature, the pieces of animal, each and every pieces animals formations of the whole animal. This is called asexual reproduction. తెలియదు దాన్ని మనం ఏం చెప్పాలంటే ఏదైనా ఒక జీవి తన భాగాలుగా విడిపోయిన భాగాలు కూడా రెండు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతే ఆ చిన్న చిన్న ముక్కలు కలిసి మనం ఒక జీవిగా ఏర్పడితే దాన్ని asexual reproduction అంటాం. మరి సెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేప్పటికి కంపల్సరీగా మేల్ అండ్ ఫీమేల్ ఓకే కాంజుగేషన్స్ అంటే మేల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి కంపల్సరీగా జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనం రిప్రొడక్షన్. ఇంకా హ్యాబిటేట్ వచ్చేటప్పటికి ఈ యానిమల్స్లో హ్యాబిటేట్ అంటే ఆవాసం. ఇందాక మనం చెప్పాను హీటోట్రోపిక్ ఫీడింగ్ స్టేజ్ అయిపోయింది యానిమల్స్లో. ఆ ఫీడింగ్ మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. అదేంటంటే హీటోట్రోపిక్కే మెయిన్ అంట, జాంగోట్రోపిక్, పారాసైట్స్ అంటే డిపెండింగ్ ఆఫ్ ది కొన్ని జీవులము ఒక జీవి మీద ఆధారపడుతూ ఉంటాయి. మనం ఆ జీవులు మనం ఏమన్నానంటే పారాసైటిజం అనాలి. కొన్ని జీవులు ఏం చేస్తాయంటే చనిపోయిన వాటి మీద బతుకుతుంటాయి. దాన్ని పూర్తిగా ఆహార భక్షణ అంటాం, అంటే డీకంపోజర్స్ అంటాం. ఇలాగా కొన్ని పోషక దశలు పడ్డాయి, అంటే పోషక విలువలు కొన్ని జీవులు రకరకాలుగా ఉంటాయి. అలాగే రిప్రొడక్షన్ వచ్చేప్పటికి 2 టైప్స్. అలాగే హ్యాబిటేట్ కొన్ని యానిమల్స్ ఫ్లయింగ్లో ఉంటాయి, అంటే ఫ్లయింగ్ అంటే ఎగరడానికి ట్రై చేస్తాయి. సమ్ యానిమల్స్ బరోయింగ్స్ అంటే గుర్రాలలో ఉంటాయి. సమ్ యానిమల్స్ వాటర్లో ఉంటాయి. సమ్ అవి ఉంటే న్యాచురల్ని బట్టి తన యొక్క యాన్సిస్టర్స్ని బట్టి, అంటే యాన్సిస్టర్స్ అంటే తన పూర్వీకులను బట్టి ఎలాగైతే ఉన్నాయో అవే హ్యాబిటేట్ని వాటి నేచర్స్ని తన పోనించుకోకుండా జాగ్రత్తగా ఎవల్యూషన్లో తన యొక్క పూర్వీకుల యాన్సిస్టర్స్ని బట్టి ఆధారపడుతూ ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి డిపెండ్ అయిపోయి ఉంటాయి. అంటే డిపెండింగ్ ఆఫ్ ది యాన్సిస్టర్స్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిటేట్ మీన్స్ ఫిషెస్ ఉన్నాయండి, చేపలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చేపలు ఇందులో ఉంటే వాటర్లో ఉంటాయి. మరి చేపలకి యాన్సిస్టర్స్ ఎవరు? యాన్సిస్టర్స్ అంటే పూర్వీకులు. మనకైనా పూర్వీకులు ఉంటారు. అంటే పూర్వీకులు ఎలా ఉండేవారు వాళ్ళు? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పాత ఫోటో చూసామనుకోండి, పాత ఫోటోకి ఇప్పుడు హ్యాండ్రైడ్ ఫోన్స్లో వచ్చిన ఫోటోకి చాలా తేడా ఉంది. పాత ఫోటోని మనం ఏమంటామంటే యాన్సిస్టర్స్ అంటాం. ఇప్పుడు వచ్చిన హ్యాండ్రైడ్ ఫోన్స్లో వచ్చేదాన్ని న్యూ కండిషన్స్ అంటాం. న్యూ ఎన్విరాన్మెంటల్ అంటే న్యూలో వచ్చేది మోడర్న్. సో యాన్సిస్టర్స్ అంటే చేపలు అనేవి వాటర్లోనే ఉంటాయి, ఇప్పటికీ వాటర్లో ఉంటాయి. కానీ ఇవి వాటర్లో ఉండడానికి వాటి పూర్వీకులు ఎందులో ఉండేవారు అనే విషయం తెలియాలి. వాటి పూర్వీకులు ఎందులో ఉండాలంటే ఆల్రెడీ వాటర్లోనే వాళ్ళు ఉండేవారు. వాళ్ళ నేచర్ క్రమేపీ అలా అలవాటు పడిపోతూ ఉన్నాయి. అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరు? కొన్ని ఫైనల్స్ ఉన్నాయంటే తర్వాత చెప్తాను. వాటి పూర్వీకులు ఎవరు అనేది విషయం మీకు తర్వాత క్లాసెస్తో తెలుస్తుంది. మనం ఉన్నాం నెక్స్ట్ ల్యాండ్ మీద ఉంటాం. ఈ ల్యాండ్ మీద ఉండడానికి కారణం ఏంటంటే మన రూపాంతరం అంటే ద న్యూ అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే ఎవల్యూషన్లో క్రమేపీ మన పూర్వీకులు ఏమంటే రామాపిథెకస్, డయాపిథెకస్, ఓకే, హోమోడాక్టైలస్ అండ్ హోమోసేపియన్స్. అంటే మన పూర్వీకుల గురించి తెలుసుకోవాలంటే మనం ఒక కోతి నుంచి వచ్చాము అనే విషయం గురించి మనకి 10th క్లాస్లో ఎవల్యూషన్లో అదొక చాప్టర్ వైజ్ మీకు చూపిస్తూ ఉంటాడు. అంటే మన పూర్వీకులందరూ ఎక్కడ ఉండేవారు అంటే ల్యాండ్ మీదే ఉండేవారు. సో అప్డేట్ ఈ రోజు వరకు కూడా మనం ల్యాండ్ మీద నివసిస్తాం. అందుకని వాటర్లో కానీ గాలిలో కానీ ఉండలేదు. అంటే వాటి పూర్వీకులు ఎలాగైతే ఉన్నారో మనం కూడా ఆ విధంగానే ఉన్నాం. హ్యాబిటేట్ అంటే ఆవాసము, ఆకృతి, రూపము ఇవన్నీ కూడా. బట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో చేంజ్ అయ్యే కొద్దీ కూడా హ్యూమన్ బాడీ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. మొత్తం ఈ టోటల్ గురించి, హ్యాబిటేట్ గురించి, ఫీడింగ్ గురించి, రిప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ద ఎవల్యూషన్, ద బయాలజీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఎవల్యూషన్ అంటే జీవ పరిమాణం గురించి మనం పూర్తిగా చదివితే మన పూర్వీకులు ఎలా ఉండేవారు, అసలు వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ పూర్వీకులు ఎలా ఉండారు అనే చాప్టర్ మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎవల్యూషన్ అనే టాపిక్లో పూర్తిగా మీకు ఉంటుంది. అకార్డింగ్ టు ద బైబిల్, అకార్డింగ్ టు ద మైథాలజీ వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే అకార్డింగ్ టు ద బైబిల్ ఎలా పుట్టావో, ఎలా పుట్టే ఆవాసాలు ఎలా జరుగుతున్నారు, హ్యూమన్ బాడీ ఎలా ఫార్మేషన్ అయింది, ఈ విషయాలన్నీ కూడా. అంటే మన ఇంట్రడక్షన్ క్లాసెస్ అంటే ఇప్పుడు యానిమల్స్ గురించి మనం చెప్పుకోవాలి కదా. మన యానిమల్స్లో కొన్ని యానిమల్స్ మీకు ఏం చెప్పాను, ఫీడింగ్ గురించి చెప్పాను, రిప్రొడక్షన్ గురించి చెప్పాను. ఇప్పుడు హ్యాబిటేట్,
ఈ హ్యాబిటేట్లు ఎలా వచ్చినా అసలు ఫిష్ వాటర్లో ఉండడానికి కారణం అంటే వాటర్లో ఉండకుండా ల్యాండ్ మీద ఉండాలి కదా, లేదా ల్యాండ్ మీద ఉంటే అది ఏమవుతుంది, ఎందుకు చనిపోతుంది, ఆవిడ చనిపోవడానికి కారకులు అయితే వాటి ఆర్గాన్స్ ఎలా ఫామ్ అయినాయి, వాటి పూర్వీకులు ఎలా ఫామ్ అయ్యారు అనే విషయం కొత్త ఆలోచన అన్నమాట. అంటే ఈ జియాలజీ అనేది టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అండి. కొంచెం మనం థింక్ చేస్తే ఆలోచిస్తే మంచి సబ్జెక్ట్. సో నెక్స్ట్ అది హ్యాబిటేట్ అండ్ రీప్రొడక్షన్ అండ్ న్యూట్రిషన్. నెక్స్ట్ గ్రోత్ అంటే గ్రోత్ పెరుగుదల, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్స్ గ్రోతింగ్ అంటే గ్రోత్ అవుతూనే అంటాడు, అంటే అక్కడితో ఆగిపోవడం. ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్స్ ఇస్ గ్రోత్. ఓకే, ఆ గ్రోత్ అవడానికి హార్మోన్స్ అనేవి ఉంటాయి, డిపెండింగ్ అవుతుంటాయి. గ్రోత్ అవడానికి ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రోతింగ్ అనేది న్యూట్రిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్స్ ఇస్ గ్రోత్ ఆర్ అప్ టు మస్కిటో లార్వల్ ఫామ్ టు మస్కిటో అడల్ట్ స్టేజ్ వరకు కూడా గ్రోత్ అవుతుందంటే, అంటే గ్రోత్, రీప్రొడక్షన్, హ్యాబిటేటింగ్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫీడింగ్. నెక్స్ట్ రీప్రొడక్షన్. All those animals are living in, so depending on the 5 important topics. What is the important topics mean? Each and animals first nutrition. So depending on the different types of nutritions are there, but clearly nutrition is very important. What is the nutrition mean? So related of food chain. So next, each and every animals compulsory reproduction. So each and every animals is reproduction is in 2 types, asexual reproduction and sexual reproduction. So each and every animals compulsory habitat and naturals is very important. Some animals is water, some animals is land, some animals is burrowing, some animals is flying. So this is called zoology. Next, very important, some animals growth, nutrition. Okay, very important, growth, reproduction. So totally the group of formations of living in organism, అంటే టోటల్గా ప్లాంట్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, యానిమల్స్ కానీ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే యానిమల్స్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఫుడ్ చైన్ కరెక్ట్గా ఉంటే ఫుడ్ చైన్ జాగ్రత్తగా జరుగుతుంది. అంటే మీన్ ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, ప్లాంట్స్ గ్రోతింగ్ జరుగుతుంది అనుకోండి, ప్లాంట్ గ్రోత్ అయ్యే కొద్దీ కూడా ప్రైమరీ కన్జ్యూమర్స్ బాగుంటారు. ప్రైమరీ కన్జ్యూమర్స్ బాగున్నారు అనుకోండి, సెకండరీ కన్జ్యూమర్స్ బాగుంటారు. సెకండరీ కన్జ్యూమర్స్ బాగుంటారంటే టెస్ట్ కన్జ్యూమర్స్ బాగుంటారు. టెస్ట్ కన్జ్యూమర్స్ అంటే మైక్రో ఆర్గానిజం అంటారు. మైక్రో ఆర్గానిజమ్స్ బాగుంటే నేలలో మీన్ సాయిల్లో యొక్క ఫెర్టిలిటీ అంటే మీన్ పోషక విలువలు అన్నీ ఉంటాయి. ఈ ఫుడ్ చైన్ క్రమంగా జరిగినప్పుడు దాన్ని టోటల్గా మనం ఏమి చెప్పాలంటే ఈకో సిస్టమ్ అని చెప్పాలి. ఈకో సిస్టమ్ అంటే అందరూ కూడా గ్యాదర్ అవ్వడం, అన్ని యానిమల్స్ ఈజ్ లివింగ్ ఇన్ సమ్ ప్లేసెస్, పర్టికులర్ ప్లేసెస్. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఈకో సిస్టమ్. అందుకే జియాలజీ అనేది డిపెండింగ్ ఆఫ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే కంపల్సరీగా మీరు ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివితే జియాలజీ అనేది రిలేటెడ్గా ఉంటుంది. సో ఇదే జియాలజీ డిపెండింగ్ ఆఫ్ ద బోటనీ. ఓకే, ఇదే జియాలజీ డిపెండింగ్ ఆఫ్ ది హ్యూమన్ లేదా ఎనాటమీ. ఓకే, ఇదే జియాలజీ వచ్చేప్పటికి బయోటెక్నాలజీ. ఓకే, ఇదే బయాలజీ వచ్చేప్పటికి ఇవల్యూషన్. ఇదే బయాలజీ వచ్చేప్పటికి పెలియాలజీ. చాలా డిపెండింగ్ ఆఫ్ ది లాజెస్ అవి ఏంటనేది ఇప్పుడు మనం ఈసారి ఈ క్లాస్లో ఇంట్రడక్షన్స్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఓకేనా అండి? ఫస్ట్ ఏంటంటే హ్యాబిటెట్, నెక్స్ట్ రీప్రొడక్షన్, తర్వాత ఫీడింగ్, తర్వాత గ్రోత్, తర్వాత వచ్చేప్పటికి ఫార్మేషన్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇవన్నీ కూడా డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో కంపల్సరీగా వస్తాయి. నెక్స్ట్ ఇవి కూడా ఇంట్రడక్షన్ క్లాస్. వాట్ ఈస్ ద లైఫ్, దీని ఏమంటారంటే టెక్స్ట్ బుక్లో కంపల్సరీ ఉంటుంది. వాట్ ఈస్ ద లైఫ్ అంటే ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా కూడా మనం లైఫ్ అనే అంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి ఇప్పుడు సవాల్ అంటే ఈ జువాలజీకి ఫాదర్ ఆఫ్ జువాలజీని జువాలజీ ద గ్రేట్ సైంటిస్ట్ అరిస్టాటిల్ అనే సైంటిస్ట్
ఏం చేస్తారంటే ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఆఫ్ సమ్ పర్టికులర్ ఏరియా, సమ్ పర్టికులర్ ప్లేసెస్ అండ్ ఆక్యుపైడ్ సమ్ ప్లేసెస్. హౌ టు ద ఐడెంటిఫికేషన్, హౌ టు ద మార్ఫాలజీ, ఏంటి దీని గురించి, అసలు ఈ జంతువుల గురించి మనం ఎలా అధ్యయనం చేయాలి, ఈ జంతువుని మనం ఎలా సెపరేట్ చేయాలి, ఈ జంతువులకి ఎలా పేర్లు పెట్టాలి, అసలు ఇదంతా కూడా మనం నేర్చుకోవాలనే విషయాన్ని గురించి ఓకే ఇది చెప్పడం జరిగింది. అది ఎలాగా ఏంటి దాన్ని డైవర్స్ చేయడం జరిగిందని చెప్పి అరిస్టాటిల్ అనే సైంటిస్ట్తో పాటుగా లిన్నయస్ అనే సైంటిస్ట్ కూడా, కేరళాస్ లిన్నయస్ అనే సైంటిస్ట్ కూడా ఏం చేశారంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే యానిమల్స్, డిఫరెంట్ టైప్స్లో ఉండే యానిమల్స్, డిఫరెంట్ సంబంధించిన హ్యూమన్ బీయింగ్లో ఉండే యానిమల్స్, అసలు వీటిని ఎలా సెపరేట్ చేయాలి, వీటిని ఏమని పిలాలి, ఏంటి అనేది మొత్తం టోటల్గా చెప్పండి. ఫస్ట్ మనం ఏం చేస్తుంటే ఐడెంటిఫికేషన్ ఓకే. ఐడెంటిఫికేషన్ అంటే ముందు ఆ యానిమల్స్ని గుర్తించడం. అంటే ఒక యానిమల్ తీసుకోండి, ఆ యానిమల్స్ యొక్క స్ట్రక్చర్ చూడాలి. ముందు ఐడెంటిఫికేషన్ చేశారు లిన్నయస్ అనే సైంటిస్ట్. ఐడెంటిఫికేషన్ ఓకే. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, ఐడెంటిఫికేషన్ గుర్తించడం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, క్యారెక్టరిస్టిక్స్ అంటే దాని గుర్తింపు లక్షణాలు. ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ కలర్, ఇవన్నీ కూడా అంటే వీటన్నిటి గురించి చదివే దాన్ని ఏమంటే టాక్సానమీ అంటాం. టాక్సానమీ ఐడెంటిఫికేషన్ చేయడం. ఎర్నెస్ట్ మేయర్ అనే సైంటిస్ట్ కూడా టాక్సానమీ రాయడం జరిగింది. అంటే ఇంతమంది పాపులేషన్లో ఉన్న స్పీషీస్లో, జీవజాతుల్లో వాటిని ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని హ్యాబిటేట్ ఏంటి, అవి గుడ్లు పెడతాయా లేదా డైరెక్ట్గా పిల్లలను కంటాయా, లేకపోతే వింగ్స్ ఎలా ఉంటాయి, ఆ వింగ్స్లో ఉన్న టైప్స్ ఏంటి, మొత్తం టోటల్గా ఐడెంటిఫికేషన్ చేయడం గురించి అధ్యయనం చేసిన సైంటిస్ట్ ఎవరంటే ఎర్నెస్ట్ మేయర్తో పాటుగా లిన్నయస్ అనే సైంటిస్ట్ కూడా ఈ టాక్సానమీ రాయడం జరిగింది. టాక్సానమీ ఐడెంటిఫికేషన్ చేయడం. నెక్స్ట్ మార్ఫాలజీ అంటే యానిమల్స్ని ఎలా మార్ఫాలజీ కింద చేశారు. మార్ఫాలజీని బాహ్య స్వరూపము అంటే యానిమల్స్ అనేవి ఎలా ఉన్నాయి, యానిమల్స్ అనేవి ఏ షేప్లో ఉన్నాయి, ఏ కలర్ షేప్లో ఉన్నాయి అంటే మార్ఫాలజీని కలర్ ఏంటి, షేప్ ఏంటి, సైజ్ ఏంటి. నెక్స్ట్ సైజ్, దీన్ని మార్ఫాలజీ అంటారు. మార్ఫాలజీ అంటే బాహ్య స్వరూపము. సైజ్ ఎంత ఉంది, షేప్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది. నెక్స్ట్ కలర్, ఏ కలర్, ఎల్లో కలరా లేదా బ్రౌన్ కలరా ఏంటి, ఈ విషయాల గురించి మొత్తం కూడా ఈ స్పీషీస్లో, ఈ సృష్టిలో ఉన్న స్పీషీస్ గురించి అంతా అధ్యయనం చేస్తారంటే మార్ఫాలజీ అంటారు. మరి ఎనాటమీ అంటే అంతర్నిర్మాణ శాస్త్రం. ఎనాటమీ మీన్ ఇంటర్నల్ ఆర్గాన్స్. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ మీన్ ఎలాగ చెప్పాలంటే ఒక యానిమల్స్ మీరు తీసుకున్నప్పుడు దాన్ని కట్ చేసి చూసినప్పుడు దాని కటింగ్లో లోపలికి ఏ యానిమల్స్ ఉన్నాయి. ఎనాటమీ మీన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఎలా ఉంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, ఆర్టరీస్ ఉన్నాయా, వెయిన్స్ ఉన్నాయా, లేకపోతే నౌటక్ హెడ్ ఉందా, లేదా మౌత్ ఎలా ఉంది, నెక్స్ట్ మౌత్లో ఉన్న పార్ట్స్ ఏంటి, టీత్ ఉన్నాయా, ఇలాగ లేదా వింగ్స్ లోపల వింగ్స్ బేస్మెంట్ ఏంటి, లెగ్ యొక్క బేస్మెంట్ ఏంటి, అసలు ఇవి ఓవి పెరాసా అంటే మీరు గుడ్లు పెడతాయా, అండ్ వివి పెరాసా లేదా పిల్లలు డైరెక్ట్గా కంటాయా, అసలు బోత్ ఆర్ మేల్స్ అంటే మేల్స్ ఉండే అంటే కొన్ని యానిమల్స్లో మేల్స్ అండ్ ఫీమేల్స్ రెండు ఉంటాయి. బైసెక్షువల్ యానిమల్స్ ఏంటి విషయాలన్నింటినీ కూడా మనకి అధ్యయనం చేసినట్టే ఎనాటమీ. దాన్ని ఏమంటామంటే అంతర్నిర్మాణ శాస్త్రం అంటాం పూర్తిగా. మరి హ్యూమన్ ఫిజియాలజీ అంటే ఫిజియాలజీ వర్కింగ్ ఆఫ్
డైజెషన్ సిస్టమ్ అది ఎలా పనిచేస్తుంది. ఫిజియాలజీ అంటే అది కూడా అంతర్నిర్మాణ శాస్త్రంలో ఒక పార్ట్. దాన్ని ఎనాటమీ అనొచ్చు, ఫిజియాలజీ కూడా అనొచ్చు. అంటే ఫిజియాలజీ మీన్ వర్కింగ్, ఎనాటమీ మీన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్, ఫిజియాలజీ మీన్ డైజెషన్, హౌ టు డైజెషన్, హౌ టు రెస్పిరేషన్, హౌ టు అంటే మీరు ఎలా తయారవుతుంది, ఎలాగ రెస్పిరేషన్ జరుగుతుంది, ఎలాగ సర్క్యులేషన్ అవుతుంది, ఎలాగ బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి, ఎలాగ ఎక్స్క్రీషన్ జరుగుతుంది, ఎలాగ రెస్పిరేషన్ జరుగుతుంది. టోటల్ దిస్ ఇస్ కాల్డ్ ఫిజియాలజీ. ఆ యానిమల్స్ లోపల జరిగే ప్రాసెస్ అంతా కూడా లివింగ్ అవుతుందంటే లోపల జరిగే ఏదో ఒక ప్రాసెస్ మెకానిజం జరుగుతుంది కాబట్టి దాన్ని ఫిజియాలజీ అంటుంది. ఎనాటమీ మీన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్, ఓన్లీ సర్క్యులేటరీ పార్ట్, ఓన్లీ రెస్పిరేటరీ పార్ట్, ఓన్లీ డైజెస్టివ్ పార్ట్, ఓన్లీ రెస్పిరేటరీ పార్ట్, ఓన్లీ రిప్రొడక్టివ్ పార్ట్, ఓన్లీ ఫర్టిలైజేషన్ పార్ట్. దిస్ ఇస్ కాల్డ్ as ఎనాటమీ. అంటే ఒక యానిమల్ గురించి చూడడానికి ఐడెంటిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, మార్ఫాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ఎనాటమీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీనికి ఇంకొక యానిమల్ గురించి చెప్పాలంటే సైటాలజీ. నేను చాలా చాలా చెప్పానండి. మార్ఫాలజీ ఒకటి, ఫస్ట్ టాక్సానమీ ఒకటి, ఫస్ట్ ఇక్కడ టాక్సానమీ నెక్స్ట్ మార్ఫాలజీ నెక్స్ట్ ఎనాటమీ, నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే సైటాలజీని ఇంకా డెప్త్గా తెలుసుకుంటాం. అంటే ఆ బాడీ పార్ట్స్ అన్ని ఏ సెల్స్తో ఫామ్ అయినాయి, ఏ కణాలతో ఫామ్ అయినాయి. సైటాలజీ మీన్ ద స్టడీ ఆఫ్ సెల్స్, సెల్, టిష్యూస్, ఆర్గాన్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ కణాలు ఎలా ఫామ్ అవుతున్నాయి, సెల్లో ఉండే పార్ట్స్ ఏంటి మొత్తం కణజాలాలు అంటే హిస్టియాలజీ. మొత్తం మైక్రోస్కోప్లో చదివాడు ఆ బాడీ పార్ట్స్. అంటే మీరు ఎంచుకున్న బాడీని లేదా మీరు ఎంచుకున్న యానిమల్స్ని కట్ చేసి కొంచెం సెల్స్ని మైక్రోస్కోప్లో చూస్తే దాన్ని సైటాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ సెల్స్ అండ్ టిష్యూస్ కాల్డ్ సైటాలజీ. ఓకే, దాన్ని ఏమంటారంటే రిలేటెడ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ జియాలజీ, సైటాలజీ. నెక్స్ట్ సైటాలజీ తర్వాత సైటాలజీ, నెక్స్ట్ పేలియోంటాలజీ. పేలియోంటాలజీ మీన్ ఓకే, ఇంతకుముందు ఆ యానిమల్స్ ఎలా ఫామ్ అయినాయి, ఆ ఎముకలతో ఎలా తయారైంది, అసలు ఇంతకుముందు ఉన్న యాన్సిస్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిరాఫీ తీసుకోండి, ఆ జిరాఫీ ఇప్పటికీ కూడా ఈ విధంగా ఉన్నాయని చెప్పి బోన్స్ ఆధారంగా క్రియేట్ చేసి మనకి జురాసిక్ పార్క్ ఏరాలో ఉండే డైనోసార్స్ ఈ విధంగా ఉన్నాయి, డైనోసార్స్ ఈ విధంగా ఉండేవి, వాటి వింగ్స్ ఉండేవి, రెప్టైల్స్ ఈ విధంగా ఉండేవి అనే ఐడెంటిఫికేషన్ కోసం ఈ పేలియోంటాలజిస్ట్ని వాడేవారు. పేలియోంటాలజిస్ట్ మీన్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్ మీన్ శిలాజాలు. భూమిలో నిక్షిప్తమైన కొన్ని బోన్స్ని తీసి ఒకప్పుడు ఇవి కూడా సంచరిస్తూ ఉండేవి. అంటే ఆ బోన్స్ ఆధారంగా యానిమల్స్ హ్యాబిట్గా ఉండేవి ఒకప్పుడు. ఆ ఎర అంటే ఒక పీరియడ్లో, ఒక పూర్వీక టైంలో, ఆ టైంలో మనం ఏమంటామంటే జియోలాజికల్ టైం అంటాం. ఓకే, ఆ టైంలో బాగా డెవలప్ అయ్యాయి. ఈ టైంలో మనం బాగా డెవలప్ అవుతున్నాం. కొంచెం వెనక్కి వెళ్తే ఇంకొక స్పీషీస్ బాగా డెవలప్ అవుతాయి. మనకన్నా ముందు చేపలు బాగా అభివృద్ధి చెంది దాన్ని డివోరియన్ పీరియడ్ అనేవారు. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీరియడ్ ఉండేది. పేలియోంటాలజీ మీన్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్ మీన్ భూమిలో నిక్షిప్తమయ్యే ఏదైతే బోన్స్ ఉన్నాయో ఆ బోన్స్ని వెలికి తీసి పేలియోంటాలజిస్ట్ అంటే భూగర్భంలో దొరికే ఆ జంతువు యొక్క శిలాజాలం ఆధారంగా ఇవి కూడా ఒక పర్టికులర్ జియోలాజికల్ టైమ్ లివింగ్ స్పీషీస్ కానీ ప్రారంభించబడింది. ఎగ్జాంపుల్గా తీసుకోండి, ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్ కాల్డ్ పేలియోంటాలజీ. టాక్సానమీ మీన్ ఐడెంటిఫికేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఈస్ కాల్డ్ as taxonomy. Morphology mean shape, size, length, color. This is called morphology. Anatomy means one species, internal organs, study of called anatomy and functions of physiology.
and cytology mean the study of cells and tissues called cytology, and paleontology mean okay fossils, the study of fossils called paleontology. Next embryology, embryology mean okay how to the formations of zygote. The zygote converted into after the stage 1, stage 2, stage 3 mean zygote converted into దాన్ని ఏం చెప్పాలంటే పెండాభివృద్ధి దశ నుంచి ఎంబ్రయోకి ఎలా క్లీవేజ్ అంటే మీన్ క్లీవేజ్ మారులా గ్లాస్టులా అంటే హౌ టు ద ఫార్మేషన్స్ ఆఫ్ జైగోట్ ఈస్ కన్వర్టెడ్ టు హ్యూమన్ బాడీ 9-month బేబీ. దిస్ ఈస్ కాల్డ్ as ఎంబ్రయాలజీ. అంటే ఎంబ్రయాలజీ కూడా రిలేటెడ్ ఆఫ్ జువాలజీ. ఎంబ్రయాలజీ అంటే మీన్ ఎంబ్రయాలజీ మీన్ ఎక్కడ ఫెర్టిలిటీ అవుతుంది, ఎక్కడ రిప్రొడక్షన్ జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయం గురించి the study of cleavage and embryo and male and female gametes are fused called zygote. The zygote is developed into fertility, fertilization, cleavage, the formations of embryo. This is called embryology. So next ichthyology, study of fishes called as ichthyology. ఇలా ఆల్ లాసెస్ అన్ని స్టడీస్ కూడా రిలేటెడ్ ఆఫ్ జువాలజీకి ఇంక్లూడ్ అయ్యాయి. సో ఇది ఫస్ట్ ఇయర్ సంబంధించిన diversity of living world lodges, taxonomy and morphology, anatomy, physiology or ichthyology. Next ఇంకోటి ఉంది the study of behavior, animal behavior, దాన్ని ichthyology అంటాం. ichthyology, the study of animal behavior. Okay, this is called ichthyology. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ MCQ. అలాగే మన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా ఇది ఇవ్వబడింది. తర్వాత లిన్నేస్ అనే సైంటిస్ట్ బైనామిల్ నామినిక్లేచర్ అని చెప్పి ఒక పదాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా లిన్నేస్ పెట్టినవే, కేరళ లిన్నేస్ అనే సైంటిస్ట్ పెట్టినవే. కానీ ఇన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి కదా భూమి మీద, ఇన్ని రకాల స్పీషీస్లో వాటి పేర్లు ఎలా పెట్టాలి, వాటిని ఎలా ఆర్డర్లో పెట్టాలి, ఆర్డర్లో పెట్టిన తర్వాత వాటికి ఎలా సంబంధించిన ఒక మనకి కంప్లీట్ బుక్ ఎలా ఉండాలి, ఆ కంప్లీట్ బుక్ ఆ సంస్థ ఎలా ఉండాలి అంటే చాలా ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. మీరు ఒక యానిమల్ ఇవ్వండి, నాకు ఏ ఫైల్ ఎలా పెట్టాలో చెప్తాను చక్కగా. ఎందుకని ఆ ఫైల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకి ఆల్రెడీ లిన్నేస్ అనే సైంటిస్ట్ ఒక బుక్లు ఇచ్చాడు, సిస్టమ్ అండ్ యాక్చువల్ అనే బుక్. అది టుమారో క్లాస్లో లిన్నేస్ గురించి పూర్తిగా ఆయన ఏం చెప్పాడు, ఆయన చెప్పిన విధానం ఏంటి, ఏ విధంగా ప్రాసెస్ అయ్యాడు, ఇన్ని రకాల స్పీషీస్ని మనం ఈజీగా ఎలాగ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, మనం దేని వారీగా ఆయన ఇచ్చిన రూల్ ప్రకారం పెట్టచ్చు అనే విషయం గురించి టుమారో క్లాసెస్లో నేర్చుకుందాం.